ఓవైపు రైతులు ఖరీఫ్ సాగుకు రెడీ కాగా ఆరంభంలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. అగ్రికల్చర్ అధికారుల కొరత అన్నదాతలకు ఇబ్బందిగా మారింది. సాగులో సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో డైలమాలో పడ్డారు. ఇప్పటివరకు కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదన్న ఆవేదనలో ఉన్నారు అన్నదాతలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో క్షణం తీరిక లేకుండా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు అన్నదాతలు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడు రైతులను సమస్యలు వెంటాడుతున్నాయి. ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి పంటలు వేయాలి, ఏదైతే లాభసాటిగా ఉంటుంది, ఎలాంటి ఎరువులు వాడాలి అన్న విషయాలను వివరించేవారే కరువయ్యారు. వ్యవసాయ అధికారుల కొరత రైతులకు ఇబ్బందిగా మారింది. మరోవైపు మార్కెట్లో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. ఏటా నకిలీ విత్తనాల వల్ల రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. వారం రోజుల కిందట మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో ఓ దళారీ నకిలీ పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేసి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్లో ఏది నకిలీ, ఏది అసలో గుర్తించలేకపోతున్నామంటున్నారు రైతులు. ప్రతి ఏటా సీజన్ ప్రారంభంలోనే అగ్రికల్చర్ అధికారులు అలర్ట్ అవ్వాలి. రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలి. గ్రామ మండల స్థాయిలో అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో లేకపోతే కనీసం టోల్ ఫ్రీ నంబర్ సౌకర్యాన్ని కల్పించాలి. కానీ అధికారుల కొరతతో పాటు టోల్ ఫ్రీ నంబర్ లేకపోవడంతో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. నకిలీల బారి నుంచి ఉన్నతాధికారులు తమను కాపాడాలంటున్నారు రైతులు. సమస్యలు చెప్పుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలంటున్నారు.